అంటే ఆయన వచ్చేంత వరకు మనం బ్రతికి ఉంటామా? మనం ప్రతి నిమిషం మెలకువగలిగి ప్రార్థన చేసి రక్షణ పొందుకుని ఉంటే మనకి మరణం వచ్చినా కానీ ఆయన రానే ఉన్నాడు, ఆయన తప్పకుండా వస్తాడు అని మనం నిరీక్షణ కలిగి ఉండి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో మన మరణం వచ్చినా మనము ఆయన రాజ్యానికి వారసులం, ఆయన పిల్లలం. కాబట్టి మనం మరణించిన సమాధిలో ఉన్న సమాధులు తెరవబడతాయి అంటున్నాడు. మన ఆత్మ నీళ్ళలో కొట్టుకుపోయిన ఆ ఆత్మను దేవుడు భద్రపరుస్తాడు, పరిశుద్ధ స్థలంలో మనల్ని ఉంచుతాడు, విశ్రాంతి స్థలంలో మన ఆత్మలను ఉంచుతాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యానికి మనం తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే మనకి మరణం ఎప్పుడొచ్చినా పర్వాలేదు, మనం రక్షణ పొందుకుని